ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్తగా పారిశ్రామికవేత్తగా ఎదగాలని పుట్టాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా పిలుపునిచ్చారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా పీఠం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో ఆయన స్వయంగా నాగలి పట్టి పొలం దున్నారు. అనంతరం నిర్వహించిన సస్యవృద్ధి బీజారోహణ మహోత్సవంలో రైతు సదస్సు జరిగింది. రసాయన ఎరువుల వల్ల భూసారం దెబ్బతింటుందని, సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధించవచ్చని సూచించారు. ప్రకృతి పరిరక్షణతో కూడిన ఆధ్యాత్మిక వ్యవసాయాన్ని రైతులు అవలంబించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విశిష్ట రైతులను సత్కరించి ఆధ్యాత్మిక వ్యవసాయం 2026 పురస్కారాన్ని జక్కి శ్రీనివాసరావుకు అందజేశారు. బాబు ఇంకా వెనక్కి రండి ఇంకా వెనక్కి బాబు తీసుకోండి పట్టుకోండి మీరు పట్టుకోండి పరంగా తీసుకోండి మీరు పట్టుకుని ముందు పట్టుకోండి ఏటుగారు పట్టుకో సరిపోతుంది ఎద్దు పెట్టుకో ఏటుగారు పెట్టుకో అలా నువ్వు టైగర్ తగిలేస్తా చూసుకోండి. ఈసారి నువ్వు వదిలే శ్రీను ఉన్నాడు అంత ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో ఈ రైతుల సమక్షంలో మరియు శాస్త్రవేత్తల సమక్షంలో వ్యవసాయంలో నిష్ణాతులైనటువంటి పద్మారెడ్డి గారు వంటి వారి సమక్షంలో ఈ రోజున ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. రూపదేశ స్వరూపమైనటువంటి బీజాక్షరాలుగా మార్చి దాన్ని రైతులకి అందజేయడం ద్వారా వారు ఆ పంటలో కూడా మంచి ఆధ్యాత్మిక పరమైనటువంటి భావనతో ఆ పంట పండించడం ద్వారా మనందరికీ కూడా ఆధ్యాత్మిక విలువలు ఆ పంట ద్వారా ఆ ఉత్పత్తుల ద్వారా మనం పొందడానికి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా వ్యవస్థాపకులు శ్రీ మల్లికార్జున గారికి స్వామి సన్మానం చేసి అలాగే వేదికని అలంకరించినటువంటి ప్రముఖులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలందరికీ, అలాగే ఈ పీఠానికి వచ్చినటువంటి సభా సభ్యులు, సభ్యులు, వ్యవసాయదారులందరికీ ఏరువాక సందర్భంగా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రచారం చేయడానికి ఏరువాక ప్రత్యేకతను సమాజానికి వ్యవసాయ కార్యక్రమాలు అందరికీ తెలియజేయడానికి ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రత్యేక ఏర్పాటు
విధంగా ఈ పండుగలో మన వ్యవసాయ కార్యక్రమాలు వ్యవసాయాన్ని ఒక మార్గదర్శకంగా ఉండేటువంటి గోమాతను పూజించి మనం పరికరాలను పూజించి మనం ఆ యొక్క వ్యవసాయంలో అడుగుపెట్టి మనం వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించుకుంటూ ఉండడం అనేటువంటిది మనం ఎప్పటి నుండో ఆనవాయితీగా మనం సహజ అంచనా ఈ పండుగ కాలం పాటు మనం చెప్పలేము, కానీ ఆ పండుగలో ఆయా పూర్వ పద్ధతులు, ఆ పూర్వ ఆచారాలు, ఆ పూర్వ సంస్కృతిని మనం బతికించుకోవాలి. అవన్నీ కూడా మన పూర్వకాలంలో ఋషులు, యోగులు అందులో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి